నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 15th స్టాంజా, 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే తమ ఆపత్కాలమున అనగా కష్టకాలమున ఇబ్బంది, శ్రమ, శోధన, సమస్యలు, ఇలా అనేక విధములైనటువంటి పరిస్థితులు ఒక వ్యక్తి తన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆయన మనలను విడిపించే దేవుడిగా ఉంటారు. విడుదల పొందినటువంటి మనము ఆయనను మహిమపరిచేటటువంటి వారినిగా చేసే దేవుడు, మన మొర్ర ఆలకించేటటువంటి దేవుడు అనే విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటాన్ని సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్డ్స్ 13, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగము, దాని సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరుకు కలలు వచ్చినటువంటి సందర్భంలో అతడు మనసున కలతపడి నిద్రపట్టని పరిస్థితుల్లో తనకు కలిగినటువంటి కలలను తెలియచెప్పుటకై తన దేశంలో ఉన్న శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవనంపుడని చెప్పి అతడు ఆజ్ఞేయగా వారు అక్కడికి వచ్చారు. రాజు తాను ఒక కల కని ఉన్నానని, ఆ కలభావం తెలుసుకోవాలని నేనెంతో మనోవ్యాకులం పొంది ఉన్నాను అని చెప్పగా వారు కలను తెలియపరచమని కోరారు. ఆ సమయంలో రాజు, నేను దాన్ని మర్చిపోతేని కానీ కలను, దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తనీయులుగా చేయబడదురు అని చెప్పి పలుకుటను మనం గమనించగలం. ఒకవేళ కలను, దాని భావమును తెలియజేస్తే దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో మీరు పొందుతారని చెప్పి తెలియపరిచారు. అయితే వచ్చినటువంటి వారు రాజుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు వచ్చినటువంటి కలను గూర్చినటువంటి విషయాలు తెలియపరచటం అది బహు అసాధారణమైనది అనేటటువంటి మాటలు వారు పలుకుతూ వచ్చారు. ఆ కారణాన్ని బట్టి రాజు కోపం తెచ్చుకుని బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించాలని చెప్పి అతను ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరిలో దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో కూడా అక్కడ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియేలు జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతి అర్యోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తముగా అతడు మాట్లాడి రాజునొద్దకు వెళ్ళి తమకు సమయం కావాలని చెప్పి అతడు బ్రతిమాలాడు. ఆ తర్వాత దానియేలు తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులైనటువంటి హనన్యా, మిషాయేల్, అజర్యా అనగా షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటటువంటి వారితో ఈ సంగతిని తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయనను వేడుకొనుడని అతడు వారిని హెచ్చరించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే వారందరూ కలిసి ప్రభువు సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడింది. ఆ సమయంలో అతడు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి స్తుతించాడు. స్తుతిస్తూ అతడు పలికినటువంటి మాట ఏంటంటే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్స్ 22, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరుచును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు అర్యోకు దగ్గరికి వెళ్ళి రాజునకు దాని భావమును తెలియచేయాలి అని చెప్పి కోరినప్పుడు రాజునొద్దకు వెళ్ళి
దాని యొక్క భావమును గూర్చి అతను అక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 వర్డ్స్ 27. దానియేలు గ్రంథం 2:27 దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేశాను అని చెప్పి ఇక్కడ మాట్లాడి, రాజుకు వచ్చిన కలను, దాని యొక్క భావం అంతటిని కూడా అతడు వివరించినటువంటి విషయాలను మనం వర్డ్స్ 37 to 45, 37వ వచనం మొదలుకొని 45వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలను తెలియపరచుటను మనం గమనించగలం. ఇటు సంగతులన్నిటిని విన్నటువంటి రాజు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేయుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడే ప్రతి ఒక్కరి తమ ఆపత్కాలమందు మొరపెట్టినప్పుడు ఊహించని రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిలో మనలను ఆయన విడిపించే దేవుడు. దానియేలు చేసిన ప్రార్థన, తన స్నేహితులు చేసిన ప్రార్థన తమతో పాటు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు కూడా నశింపకుండానట్లు దేవుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి కార్యాలు జరిగినాయో, దానియేలును రాజు బహుగా హెచ్చించి గొప్ప దానములనిచ్చి బబులోనులోని సంస్థానం అంతటి మీద అతని అధిపతిగాను, బబులోనులోని జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించారు. అంతేకాక దానియేలు యొక్క స్నేహితులను బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు రాజు సన్నిధిలోనే ఉంటూ వచ్చాడు. నిశ్చయముగా నాటి వారి జీవితానికి ఎదురైన ఆ ఆపత్ సమయంలో దేవునికి మొరపెట్టగా ఊహించని రీతిగా ప్రభు ఎలా విడిపించారో, ప్రస్తుత కాలమందు అదే దేవుడు ఆయన సజీవులై ఉన్నారు. దానియేలు, షడ్రక్, మెషక్ కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని, భక్తిని, నిశ్చయముగా ప్రభు కోరినటువంటి ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉంటే ఇటు దీవెనకు ఆయన మనల్ని పాత్రలుగా చేస్తారు. విన్న ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. విన్న మాటల ద్వారా కలుగు దీవెనలు మా ప్రియులు నిశ్చయముగా పొందుదురుగాక. పరిచర్లో ఉన్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని నేడు పొందినటువంటి వారిని ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమలు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.